ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ప్రత్యేక శుభాలు, ఆశీస్సులు తెలియపరుస్తూ ఈ దినపు వాక్య ధ్యానానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క 28వ తేదీ ఆగస్టు మాసం 2026వ సంవత్సరం శుక్రవారం దినపు ధ్యానాంశము ఆత్మఫలము ఆనందము. ప్రియా దేవుని బిడ్డలారా, అనునిత్యము దేవుని కృపను బట్టి విలువైన శ్రేష్టమైన సంగతులు ప్రభు మనతో పరిశుద్ధాత్మ రీతిగా మాట్లాడుతుంటుండగా మనం ఆత్మీయంగా బలపడుతున్నాం కదా. మరి ఈ దినం కూడా కొద్ది సమయాన్ని ప్రభు యొక్క వాక్యము కొరకు కేటాయిందామా? మనకి ఎన్ని పనిపాట్లున్నా రాకపోకలున్నా మరి సమయం ఇచ్చే దేవుని కొరకు కొద్ది సమయం మనం ఇవ్వటం అనేది మన దినం, మన జీవితం కూడా ఆశీర్వదింపబడుతుంది. కనుక ఈ దినంలో ఆశీర్వాదకరంగా ఉండడానికి కొద్ది సమయం దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినటానికి ప్రయత్నిద్దాం. మీరు ఎక్కడున్నప్పటికీ, మీరు ప్రయాణంలో ఉన్నా, మీరు పనిలో ఉన్నా కూడా చక్కగా ఈ వాక్యాన్ని వినటానికి కొద్దిసేపు మీ హృదయాన్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నాను. మరి మొదటగా సిద్ధపాటు కొరకు, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. సర్వశక్తివంతుడైన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, శ్రేష్టమైన ఆశీస్సులతో మమ్మల్ని నడిపిస్తున్న దేవ, మా కొరకు నాయన మీరు ఉద్దేశించిన సంగతులు ఆశీర్వాదకరమైనవి, అవి ఘనమైనది. గ్రంథంలో మీ వాక్యాన్ని పరిశీలనగా తెలుసుకున్నట్టు ద్వారా మేము మరింతగా నాయన బలపడి మీ చిత్తంలో ఆనందించటానికి మీరు మాకు ఇస్తున్న ప్రతి ఒక్క ఈవిని ఎరిగి కృతజ్ఞత కలిగి జీవించటానికి కృప దయచేయండి. మీ దాసునిగా నన్ను మరుగుపరచండి, వాక్యాన్ని బయలుపరచండి. నాయన మీరే కృప చొప్పున కార్యము జరిగించి వినుబుద్ధిని మాకు పుట్టించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఆత్మఫలాల్లో ఒకటైన సంతోషము లేక ఆనందాన్ని గురించి మనం చూడబోతున్నాం. మన గత పాఠాల్లో మనం నేర్చుకున్నాం, ఆత్మీయ ఫలాలు అనంటే వేరువేరు ఫలాలు కాదు కానీ ఒకే ఫలంలో ఉండే విభిన్న రుచులు. ఒక క్రైస్తవుడు ఎన్ని రుచులు, ఎన్ని గుణాలు కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఆత్మఫలమేమనగా అన్నారు, అంతేగాని ఆత్మఫలాలు అనలేదు. ఈ ఆత్మఫలములో ఉండే గుణాలలో ఒకటి సంతోషము లేక ఆనందము అనే అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ ఆత్మఫలము పరలోకపు మాదిరిని గురించి చెప్తూ ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయము 25-26 వచనాల్లో మనం ఆత్మ నుంచి ఆత్మను అనుసరించి జీవించే వారి మైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం, ఒకరికొకరు వివాదము రేపక, ఒకరి యందొకరు అసూయపడక, వృధాగా అతిశయపడక యుందుము అన్నారు. ఈ మాట జాగ్రత్తగా చూస్తే క్రైస్తవుడు ఈ ప్రవర్తన అంటే లోక ప్రవర్తనకు విభిన్నంగా జీవించటము అనేది. ఇక పరిశుద్ధాత్మ సంఘము ద్వారా ఉత్పత్తి చేసేటువంటి ఫలాలు, ఈ ఫలం అనేది మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైతే దేవునిలో బలపడుతున్నామో, రక్షింపబడ్డామో, వాక్యం అనే పునాది మీద కట్టబడుతున్నామో, మన జీవితంలో జరిగేటటువంటి గొప్ప మార్పు ఆత్మీయ ఫలాల ద్వారా మనం నేర్చుకుంటాం. రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో, దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియును సమాధానమును పరిశుద్ధాత్మందలి ఆనందమై ఉన్నది అన్నారు. అంటే ఇప్పుడు దేవునిలోకి వచ్చాక, యేసు ప్రభుని అంగీకరించాక మన జీవితాలు ఆనందమయము అవ్వాలి. అయితే ఇక్కడ ఈ సంతోషము లేక ఆనందము అనే మాటను ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఆనందం అంటే ఏమిటి? ఇది గ్రీకు పదం చారా అనే పదం ఆనందము లేక హర్షము లేక ఉల్లాసం అనే అర్థం. ఈ చారా అనేటువంటిది ఒక క్రియాప్రదం, అంటే సంతోషపడుతూ ఉండటం, ఆనందపడుతూ ఉండటం అనేది. ఇది ఒక చక్కని క్రియాపదం. చారా అనేది దేవుడు అనుగ్రహించే కృప, దయ మీద ఆధారపడినటువంటిది. ఆనందం అనేది పొందిన కృపకు తగిన స్పందన. అంటే ఉదాహరణకి ఎవరైనా మనకి బహుమానం ఇస్తే ఆ బహుమానానికి మనం ఇచ్చేటటువంటి ఆ చక్కని ప్రతిచర్య, అంతే కదా. ఇప్పుడు దేవుని కృప మనకు వస్తే ఆ కృపను బట్టి మనం ఆ తగిన ఆనందాన్ని, మనకు ఎవరైనా ఇష్టమైన వస్తువు కానీ, ధనాన్ని కానీ, మనకిష్టమైన విషయాలు కానీ మనం ఇచ్చినప్పుడు ఎలా అయితే ఆనందపడతామో, ఇక్కడ అదే విషయం. దేవుని కృపకు స్పందించటమే నిజమైన సంతోషం. ఆత్మఫలం ఏమిటంటే ఈరోజు లోకంలో ఉన్న సంగతులు బట్టి స్పందించటం కాదు. నిజమైన ఆనందం, ఆత్మఫలం ఏమిటంటే దేవునిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి, ఆత్మ సంగతులైనటువంటి విషయాలను బట్టి. రోమీయులకు రాయబడిన పత్రిక 14-17లో చూసాం కదా, భోజనము పానము కాదు గాని అన్నారు. మనకి ఒక మంచి అన్నం పెట్టారు అనుకుందాం, ఆనందపడతామా లేదా? అయితే ఆ ఆనందం ఈ ఆనందం కాదంటున్నారు, అంతే కదా.
నీకెవరైనా ఒక బంగారు వస్తువు ఇచ్చారనుకుందాం, పట్టు వస్త్రాన్ని ఇచ్చారు, ఖరీదైన ఏదైనా మరేదైనా ఇచ్చారు. అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది గదా! ఆ ఆనందాన్ని చెప్పట్లేదు. ఇది ఏ ఆనందం అంటే, ప్రభు నీకిచ్చిన దానిని బట్టి తెలుసుకొని స్పందించే ఆనందం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ చాలామంది ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చాడు, ప్రభు నాకు మరొకటి ఇచ్చారని ఆనందపడతారు గదా! అంటే మంచిదే, కానీ నిజమైన ఆనందాన్ని లోతుగా తీసుకెళ్ళినప్పుడు మన హృదయము రక్షణ విషయంలో స్పందించే ఆనందం. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, మీ అందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీకు చెబుతున్నాను అన్నారు. అంటే మీ అందు నా సంతోషం అంటే ప్రభు ఇచ్చేటటువంటి సంతోషం గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇకను పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరతను బట్టి నానా విధమైన శోధనలో ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగును అన్నారు. ఇక్కడ కూడా మనం చూస్తే శోధనలలో కలిగే ఆనందము, శోధనలలో కలిగే ఆ సంతోషాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇలా దేవుని కృపను బట్టి ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనం ఆనందించాలని, లోకపు విషయాల్లో కాదని, దేవునిలో మనం ఆనందించాలని మనం నేర్చుకుంటున్నాం కదా. అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, క్రైస్తవుడు ఆనందాన్ని ఎలాగూ సంపాదించుకుంటాడు, అతనిలో ఆనందము సంతోషం ఎలా పుడుతుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా నిజమైన ఆనందం కలిగేది విశ్వాసము ద్వారా. ప్రియులారా, ఇందాక అనుకున్నాం, వస్తువులను బట్ట, బంగారాన్ని బట్ట, ఏదైనా విలువైన సంగతులను బట్ట మనం ఆనందించాలంటే కాదన్నాం కదా. మరి ఆనందం ఎలా వస్తుందండి? నా జీవితంలో నాకు ఏదో ఒక లోటు ఉంది, నాకు ఏదో ఒక లోపం ఉంది, అది తీరనంతసేపు నా జీవితంలో ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఆనందం కావాలంటే నాకు డబ్బు కావాలి, నాకు ఆనందం కావాలంటే ఉద్యోగం కావాలి, నాకు ఆనందం కావాలంటే వాహనం కావాలంటారు. కానీ ఇక్కడ దేవుని యందలి సంతోషం ఎలా పుడుతుంది, ఆత్మఫలమైన సంతోషం పుట్టే విధానాన్ని వాక్యం మొదటిగా చెప్పేది ఏమిటంటే విశ్వాసం వలన అన్నారు. రోమీలకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్త అయిన దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతో మిమ్మును నింపునుగాక. చూసారు ఎంత స్పష్టంగా ఉన్నారో. ఇక్కడ విషయం ఏమిటయ్యా అన్నట్లయితే, మనము సమాధానముతో సమస్త ఆనందంతో నింపాలి అంటే విశ్వాసంతో బ్రతకాలి అనేది. ఈరోజు నీకు దేవుని యందు విశ్వాసం ఉందా? ప్రియులారా, మరొక మాట చెప్తున్నాను, నమ్మకాలు వేరు, విశ్వాసం వేరు. కొంతమంది నమ్మకం పెట్టుకుని దేవుడు నా జీవితంలో ఏదో చేస్తారని నమ్మకాన్ని కలిగి అది ఆనందం అనుకుంటారు. వాక్యం చెప్పేది అది కాదు. విశ్వాసం అంటే దేవుని వాక్యం వినటం వలన పుట్టే విశ్వాసం కదా. నువ్వు ఎంతగా దేవుని వాక్యాన్ని వింటున్నావో వాక్యం చెప్తుంది, వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తును గూర్చిన మాట అని. అందుకని ఇప్పుడు మనలో ఆనందం కలగాలంటే వాక్యాన్ని ఎక్కువగా వినాలి. లోకంలో విషయాలు, లోకంలో సమాచారాలు, స్నేహితులు మాటలు, ఫోన్ కాల్స్, ఐఎంఓ కాల్స్ కాకుండా దేవుని మాటలకు ఎక్కువ సమయాన్ని నువ్వు కేటాయిస్తే నీలో విశ్వాసం అనేది పుడుతుంది. ఆ విశ్వాసము నిన్ను ఆనందముతో సంతోషంతో నింపుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో, మీ యందు నా సంతోషం ఉండవలెనని అన్నారు, మీ సంతోషం పరిపూర్ణం కావాలనని ఈ సంగతులు మీకు చెబుతున్నాను అన్నారు. అంటే ఈ సంగతులు కింద అంటున్నారు, నేను మిమ్మల్ని ప్రేమించిన మీరు ఒకరినొకరు ప్రేమించుటది నా ఆజ్ఞ కనుక ఆయన ఆజ్ఞలు ఎవరైతే వింటున్నారో ఈ సంగతులు మీకు చెప్తున్నాను. ఎందుకనంటే మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి. ఈ సంగతులు మనకు ఎప్పుడు తెలుస్తాయి? మనం విన్నప్పుడు, మనం మనసు పెట్టినప్పుడు, మనం చెవి పెట్టినప్పుడు. మనం వింటే ఏమవుతుందయ్యా అంటే మనలో జరిగే కార్యము విశ్వాసం పుడుతుంది. విశ్వాసము మనల్ని చక్కని ఆత్మీయమైనటువంటి ఆనందంతో నింపటానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రియులారా, దేవుని కృప, నువ్వు విశ్వాసంగా ఉంటే ఆనందంగా ఉంటావు. వస్తువులు ఉంటే, వైడూర్యాలు ఉంటే, లోకంలో ఏదో ఉంటుంది దానికంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నువ్వు ఆనందంగా ఉండాలి అంటే నువ్వు విశ్వాసం వినాలి, విశ్వాసంలో ఉండాలి. విశ్వాసం దేవుని వాక్యం వల్ల కలగాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనంలో కూడా, ఇప్పుడు నేను మీ వద్దకు వచ్చుచున్నాను, నా సంతోషం మీ యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాటలు చెప్పుచున్నాను అంటున్నారు. ఏ మాటలు? దేవుని మాటలు. దేవుని మాటలు వినటం వల్ల
నీ సంతోషం పరిపూర్ణమవుతుంది. అందుకే కీర్తనాకారుడైన దావీదు దేవుని వాక్యాన్ని వినటానికి ఆనందంగా ఎందుకు తీసుకున్నాడంటే, జుంటె తేనె ధారలని వర్ణించటానికి గల కారణం, వాక్యం నన్ను బ్రతికిస్తుందని చెప్పటానికి గల కారణం ఏమిటంటే, ఎంతగా దేవుని వాక్యాన్ని వింటారో అంతగా విశ్వాసం పుడుతుంది. అంతగా విశ్వాసం పుడితే మనము ఆనందంతో, సంతోషంతో నింపబడతాం. కనుక ఆత్మఫలమైనటువంటి సంతోషం ఎలా వస్తుందయ్యా అంటే, ఇదిగో విశ్వాసం వలన వస్తుందని మనం చూసాం. రెండవది ఏమిటయ్యా అంటే, దేవునికి లోబడి బ్రతికితే ఆనందము. ప్రియులారా గమనించండి, ఈరోజు మనిషి ఎవరికి లోబడి జీవించాలనుకుంటున్నాడు? ఆలోచన చేస్తే చాలా మందిలో ఉండే కంప్లైంట్ ఏంటో తెలుసా? నా యజమానికి నేను లోబడి బ్రతుకుతున్నానండి, అయినా నా యజమాని నన్ను గుర్తించట్లేదు, అయినా నన్ను దుఃఖపెడుతున్నాడు. చాలామంది భార్యలు భర్తలకు లోబడి, కొంతమంది మనుషులు వారి మనుషులకు ఇష్టమైన మనుషులకు లోబడి బ్రతకాలనుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్పేటువంటి విలువైన పాఠం ఏమిటయ్యా అంటే, నువ్వు సంతోషంగా ఉండాలి అనంటే నీ జీవితంలో చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, దేవునికి లోబడి బ్రతకటం అనేది నువ్వు నేర్చుకుంటే తప్పక ఆ సంతోషాన్ని అనుభవిస్తావు. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి మనం చూస్తే, అప్పుడు పిలుపు సమరయ పట్టణానికి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించును. జనసమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలు చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులు అపవిత్రాత్మ పెద్ద కేకలు వేసి వదిలిపోయిను. పక్షవాయువు కలిగిన వారు, కుంటివారు అనేకులు స్వస్థపడ్డారు. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే దేవుని చిత్తంలో మనం ఎప్పుడైతే దేవునికి లోబడి బ్రతుకుతున్నామో సంతోషం అనేది వస్తుంది. పిలుపు ఆ పట్టణంలో గొప్ప కార్యము జరిగించాడు. ఈ అధ్యాయంలో కింద 35 నుంచి మనం చూస్తే, అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనములు అనుసరించి అతనికి యేసును కూర్చి సువార్త ప్రకటించెను. ఆ త్రోవను వెళ్ళుచుండగా నీళ్లున్న చోటకి వచ్చి నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తీసమిచ్చుటకు ఆటంకం ఏమిటని అడిగాను, రథం నిలుపుమని ఆజ్ఞాపించాను. ఇక్కడ చూస్తే పిలుపు ఇద్దరిలో నీళ్లు దిగారు, బాప్తీసం ఇచ్చారు. ఇక తర్వాత అంటున్నారు కదా, ఇదిగో అంతటా పిలుపు కొనుపోబడెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. నువ్వు ఎప్పుడైనా బాప్తీసాన్ని బట్టి ఆనందించావా? చాలా మంది బాప్తీసాన్ని బట్టి ఆనందించరు, దేవుని రక్షణ బట్టి ఆనందించరు. కానీ ఏదో కావాలి, ఒక భౌతికమైన లక్ష్యాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ఇది నెరవేరితే నేను ఆనందిస్తాను అనేవాళ్ళు ఉన్నారు తప్పించి, ఆత్మ సంగతులందు ఆనందించేటటువంటి అనుభవానికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. కనుక నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి జీవించాలనుకుంటున్నావో, దేవునికి లోబడి జీవించటం అంటే ఒక ప్రాథమిక సత్యం ఏమిటంటే, ఇప్పటి వరకు నువ్వు ఎలా జీవించినా, ప్రభువా నా జీవితాన్ని నేను మార్చుకున్నాను, నేను రక్షణ పొందాను, బాప్తీసం పొందాను, ఇప్పుడు లోబడి దేవుని చిత్తానికి, వాక్యానికి లోబడి అయా మీకు ఇష్టంగా బ్రతుకుతాను అని గనక నువ్వు చెప్పగలిగితే ఆ ఆనందాన్ని పొందుకుంటాం. కనుక ఈ ఆత్మఫలమైన ఆనందం రావాలి అన్నట్లయితే ప్రభువుకు లోబడి బ్రతకాలి. ఇక మూడవది, క్షమించటం వల్ల కలిగే ఆనందం. ప్రియులారా గమనించండి, అనుభవాలు ఎంత చక్కగా ఉంటాయంటే, దేవుని వాక్యం ఎప్పుడూ నిరర్ధకం కాదు. దేవుని వాక్యం చాలా లోతైన విషయాలు తెలియపరుస్తుంది, కానీ మనం పెడచెవును పెడతా ఉంటాం. కొన్నిసార్లు ఇచ్చుటలో ఆనందం ఉంటుంది, క్షమించటంలో ఆనందం ఉంటుంది కదా. చాలా మంది వీటిని గమనించరు. ఎంతసేపు పుచ్చుకోవటంలోనే ఆనందము, ఎంతసేపు పగ సాధించటంలోనే, కక్ష సాధించటంలోనే అనుకుంటారు. ఒక్కసారి గనక నిన్నెవరైనా బాధ పెట్టినా, నిన్నెవరైనా నష్టపరిచినా వారిని ఒక్కసారి క్షమించి చూడు, పరిశుద్ధాత్మలో ఆనందాన్ని పొందుకుంటావు. ఒకసారి మనం కీర్తన 32వ సంకీర్తన మొదటి నుంచి మనం చూస్తే, 32వ సంకీర్తన మొదటి నుంచి, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడి వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనముగా ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించివి. దివారాత్రములు నా చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవ కాలము నిండినట్టు ఆయను. నా దోషములు కప్పుకొనక నా ఎదుట నా పాపములు ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునని నేను అనుకుంటుని, నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. కనుక మన హృదయంలో ఆ యొక్క ద్వేషము, కోపము, పగ ఉన్నంతసేపు మనం సంతోషాన్ని అనుభవించలేం. గనక వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, ఎప్పుడైతే నువ్వు క్షమించగలుగుతున్నావో ఆ చక్కని ఆనందాన్ని పొందుకోగలుగుతూ ఉంటావు. కనుక ఇంకా దిగు వచనాల్లో మనం చూసినట్లయితే, ఇదిగో భక్తిహీనులు అనేక వేదములు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానికి కృప ఆవరించి ఉన్నది అంటున్నారు.
కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎవరైనా నిన్ను గాయపరిచారా, ఎవరైనా నిన్ను బాధ పెట్టారా, నీ కోపం కలగటంలో అర్థం ఉందేమో కానీ తద్వారా నీ సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావేమో దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. 51వ సంకీర్తన 7వ చరణంలో కూడా, నేను అపవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా అంతరంగం నా యందు శుద్ధ హృదయము కలగచేసి నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. చాలా మంది కక్షలతో, బాధలతో, నిద్రలేని రాత్రులు, అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, ప్రభు శిక్షించువాడు, ఆయనే తీర్పు తీర్చేవాడు గనుక మన కోపాన్ని పక్కన పెడదాం, దేవుని కృపలో, దేవుని సన్నిధిలో ఎదురు చూద్దాం. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో కూడా, రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము అన్నారు. కనుక ప్రియులారా, మనం ఎప్పుడైతే దేవునితో సమాధానం కలిగి ఉన్నామో, మూడవ వచనంలో అంటారు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను మనకి కలుగు చేయనని ఎరిగి. మనం ఎప్పుడైతే ఓర్చుకుంటున్నామో, క్షమించామో, మనలో చక్కని ఆనందాన్ని మనం పొందుకుంటాం. కనుక ప్రియులారా, 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారై ఆయనతో జీవించుట చేత మరినిశ్చయముగా రక్షింపబడుదుము. కనుక ప్రభువే మనల్ని క్షమించారు కదా, మనం ఎందుకు క్షమించకూడదు? ఆలోచన చేయి. ఇక తర్వాత విషయం ఏమిటంటే సహవాసం వల్ల ఆనందం పుడుతుంది. అంటే దేవునితో స్నేహం చేయాలి కదా. మనం ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది, 7వ వచనంలో, సహోదరుడా, పరిశుద్ధ హృదయములు నీ మూలమున విశ్రాంతి పొందుతూ ఎరిగి నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగెను అన్నారు. సంఘంలో చాలామంది ఒకరిని బట్టి ఒకరు విభేదాలు తెచ్చుకున్నారు, జగడాలు తెచ్చుకున్నారు, కోపాలు తెచ్చుకున్నారు. కానీ వాస్తవం ఏమిటో తెలుసా? ఒకరిని బట్టి ఒకరికి ఆదరణ కలగాలట, ఆనందం కలగాలట. మరి దేవుని కృపలో నీ సంఘంలో నీ తోటి వారిని బట్టి నువ్వు ఎప్పుడైనా ఆనందాన్ని అభ్యాసం చేసావా? ఈరోజు ఆనందం అభ్యాసం చేసేవాళ్ళు అంటే, లోకంలో స్నేహితులతో తాగి తందనాలు ఆడేవాళ్ళు ఉన్నారు, వినోదయాత్రలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు, సినిమాలకి, షికార్లకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అంటే చాలా మంది ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధిలో ఉన్నవారితో మేము ఆరాధిస్తాం, బయట వారితో మేము ఆనందాలు, సంతోషాలు అంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, సంఘంలో ఉన్న వారితో నీ ఆనందాలే, నీ సంతోషాలే. ఎంత చక్కని మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. ఇదిగో, నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగి ఉన్నది. కనుక అలాంటి పరిస్థితులు మనం కల్పించుకోవాలి కదా. ఎవరి మీదో నిందేసే కంటే, ఈరోజు చాలా మంది కాసేపు దేవుని సన్నిధిలో ఆరాధన జరిగిన కాసేపు బిగుసుకుని ఉండటం, ఆ తర్వాత లోకంలో మాకు స్నేహాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి అంటారు. కానీ వాక్యం చెప్పేది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మలో ఆనందం వేరు, లోకంలో ఆనందాలు వేరు. లోకంలో ఆనందాలను బట్టి నువ్వు అతిశయిస్తే పరిశుద్ధాత్మను చెప్తున్నారు, ఆత్మఫలమైనటువంటి సంతోషాన్ని నువ్వు పొందాలి అంటే అది దేవుని సంఘంలోనే ఉండాలి. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 7వ వచనములో, తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషయు, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన ఆసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను గనుక నేను మరి ఎక్కువగా సంతోషిస్తున్నాను. తీతు రావడం అనేది అపోస్తలుడైన పౌలుకి ఆనందం కలిగించింది. నీ సంఘంలో ఎవరిని బట్టి? నీ దైవజనుని బట్టి ఆనందిస్తున్నావా? నీ దైవజనుని బట్టి సంతోషిస్తున్నావా? నీ యొక్క సంఘంలో అందరూ రావటాన్ని బట్టి ఆనందిస్తున్నావా? ఒకరితో ఒకరు మాట్లాడుకునే అభ్యాసం కలిగి ఉన్నారా? పరిశుద్ధాత్మలో ఆనందము, సంతోషం ఎలా కలుగుతుందంటే ఒకరిని బట్టి ఒకరు సంఘంలో ఉండాలి. ఇలాగ ఇదే విషయాన్ని ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా, నన్ను గూర్చి మీరు ఎన్నాళ్ళు మరలా యోచన చేయసాగితిరి, ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయము దొరకకపోయాను. అపోస్తలుడైన పౌలును బట్టి ఫిలిప్పి సంఘం ఎంతో ఆనందిస్తుంది. నీ దైవజనుడి యొక్క మాటలు వినడానికి, నీ దైవజనుడు కలవటానికి, నీ దైవజనుడు నిన్ను చూడటానికి ఎప్పుడైనా సంతోషిస్తున్నావా? గమనించండి, దైవజనుని రాక, సంఘంలో ఆత్మీయుల రాక, కలయిక ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుని కృపను బట్టి సహవాసంలో కార్యక్రమాలకు హాజరవటం అనేది నీలో సంతోషాన్ని పుట్టించాలి. ఈరోజు చాలా మంది వేలకు వేల డబ్బులు ఖర్చు పెట్టి లోకంలో ఆనందాల కోసం అక్కడికెక్కడికి వెళుతున్నారు. కానీ నీ నిజమైన ఆనందాన్ని సంఘంలో, దేవుని సహవాసంలో కనుగోవటానికి
ప్రయత్నించు. ఇక చివరిగా మనం చూసినట్లయితే ఇతర విశ్వాసాల్లో వారు మన ఎడల నమ్మకంగా ఉండటానికి కూడా ఆనందం వ్యక్తమవుతుంది. మనం ఎప్పుడైనా మన కొరకు నమ్మకమైనటువంటి ప్రజలు మనకున్నారు అనంటే, నమ్మకమైన వ్యక్తులు మనం సంపాదించుకున్నామంటే ఎంత ఎంత ఆనందం. ఇప్పటివరకు సహవాసంలో మనం చూపించే ఆ సంతోషాన్ని మనం పొందాం. ఎదుటి వాళ్ళు చూపించే విశ్వాసం ఒకసారి అపోస్తుల కార్యగ్రంథము 15వ అధ్యాయము 3వ వచనంలో, కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫినికే సమరయ దేశాల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగి సంతోషపరిచిరి. సహోదరులందరికీ మహా సంతోషము కలిగింది. అంటే వారు దేవుని సేవ చేస్తుంటే ఎంత ఆనందపడుతున్నారు. ఈరోజు సంఘంలో ఒకరి ఏడల ఒకరు దేవుని ఏడల నమ్మకంగా ఉన్నప్పుడు కొంతమందికి అసూయ వస్తూ ఉంటుంది దేవుని పని చేస్తుంటే. కొంతమందికి మంచి పాటలు పాడితే అసూయ, కొంతమందికి దేవుని వాక్యం చెప్తే, కొంతమందికి ప్రార్థన చేస్తే ఆ అసూయను తొలగించుకోవాలట. ఒకరికొకరు దేవునికి నమ్మకంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఆనందం అనేది కలగాలి. కనుక ప్రియులారా, మనం అలాంటి సహవాసంలో మనం ఉన్నాం గనుక దేవుని కృపను బట్టి అటు రీతిగా ఎదుటివారు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆనందం. యోహాను గారు రాసిన 3వ పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది 4వ వచనంలో, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకున్నారన్న వినుట వలన నాకు ఎక్కువైన సంతోషం మరొకటి లేదు కదా. మన సంఘంలో అందరూ కూడా అభివృద్ధి చెందాలి, అందరూ నమ్మకంగా ఉండాలి, అందరూ ప్రార్థనా పరులుగా ఉండాలి. అలా ఎప్పుడైతే మనం అనుకుంటామో దేవుని కృపను బట్టి ఆ ఆనందాన్ని మనం పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డ, అట్టి ఆనందాన్ని నువ్వు కలిగి ఉన్నావా? కనుక నీ జీవితంలో ఈ విధమైన ఆలోచనలు నువ్వు పొందుకోవాలి అంటే మొదట దేవుని చిత్తాన్ని, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకటానికి ప్రయత్నించు. ఇచ్చటలో ఉన్న ఆనందాన్ని కూడా నువ్వు పొందుకో. ఆ రీతిగా మరి పరలోక ఆశీర్వాదాలలో ముఖ్యంగా ఆత్మీయ ఫలాలలో ఒక ఫలమైన సంతోషం ఎలా పొందుకోవాలి అంటే లోకంలో ఉండే సంతోషం కాదు కానీ దేవుడిచ్చే సంతోషం అని ఎరిగి ఉందాం. ఆ రీతి అభ్యాసన ద్వారా దేవుని కృపను బట్టి ఆనందించే జీవితాన్ని పొందుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. కృప కలిగిన దేవ, ఆశ్చర్యకరుడా, విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపులోనికి నడిపించండి అయ్యా. వాక్యము విని విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృప దయచేయండి. ముఖ్యంగా ఇదిగో నాయన, ఆత్మీయ ఫలాల గురించి మాతో మాట్లాడారు అయ్యా. విన్నటువంటి వర్తమానము లోతైన అనుభవాలు గుండా మీ కృప చేత నింపండి నా తండ్రి. ప్రేమ కలిగిన దేవ, మేమందరము నాయన మీరిచ్చే సంతోషాన్ని అయా కలిగి నాయన జీవించటానికి కృప దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.